రాజు కుక్క చనిపోతే ఊరు జనం అందరూ చూడడానికి వచ్చారట. కానీ ఒక్కరోజు ఆ రాజు చనిపోతే ఎవరూ రాలేదట. అంటే కుక్క చనిపోయినప్పుడు రాజు ఏమైనా అనుకుంటాడు అనే జనాలు వచ్చారు. కానీ ఆ రాజు పోయాక ఇక మనల్ని ఎవరు అంటారు అని భరోసాతో జనాలు రాలేదు. అందుకే మనుషులు ఉన్నంతవరకే ఈ అతి వినయాలు, దొంగ నమస్కారాలు. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరి వరకు తెలియని సమాధానమే జీవితం. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడు కుక్కల విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. ఆకాశంలో ఎగిరే గరుత్మంతుడి చూపు ఎప్పుడూ కింద ఉన్న లక్ష్యం మీదే ఉంటుంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ గమ్యమేంటో ఎప్పుడూ మర్చిపోవద్దు. నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకూడదు. జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకూడదు. మొత్తానికి నీది కాని కథలు ముఖ్య పాత్ర కోసం ఎదురు చూడకూడదు. మీ కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమయ్యింది. ఎందుకంటే మంచి వాళ్ళకంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు. జాగ్రత్త. జీవితంలో చాలా సమస్యలకు రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆలోచించకుండా పనులు చేయడం, రెండవది ఆలోచిస్తూనే ఉండి ఆచరించకపోవడం. ఒకరోజు చేసిన కష్టం జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ రోజు చేసే క్రమశిక్షణ ఒకరోజు మీ జీవితాన్ని మార్చేస్తుంది. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. విజ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సింది దానిని చీకటిలో మట్టిలో పాతిపెట్టినా అది ఆగిపోదు. ఓర్పు, పోరాటం, విశ్వాసంతో అది మహావృక్షంగా ఎదుగుతుంది. మన జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనా ఆగిపోవద్దు. ఎంతైనా కష్టపడి మన కలలు నెరవేర్చుకోవాలి. మిత్రమా, వెళ్తున్న దారిలో ఏ సమస్యలు ఎదురవ్వకపోతే మనం తప్పు మార్గంలో వెళ్తున్నామేమో అని పరిశీలించుకోవడం మంచిది. మాటలు మనిషి కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. అందుకే ఎవరిని వారి వెనుక విమర్శించవద్దు. అర్థం చేసుకోవాలనుకునే వారికి మాత్రమే వివరణ ఇవ్వాలి. కేవలం తమ వాదనను నిరూపించుకోవాలనుకునే వారికి వివరించడంలో అర్థమే ఉండదు. మిత్రమా, సమయం ఎవరి కోసమూ ఆగదు. కానీ ప్రతిరోజు నిన్ను నువ్వు కొద్దిగా మెరుగుపరుచుకుంటే అదే సమయం నిన్ను ఒక అద్భుతమైన విజేతగా నిలబెడుతుంది. పోటీలో గెలవాలంటే శత్రువు బలహీనతలు తెలుసుకోవాలి. సమాజంలో గెలవాలంటే మీ బలహీనతలు తెలుసుకోవాలి. మిత్రమా, గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు, ఏ గాలికి ఆ చాప వేసేవారు అందరి దృష్టిలో మంచివారు అవుతున్నారు. ఎవరి ముందు వాళ్ళ భజన చేసేవారు
అవసరానికి ఒక మాట మార్చేవారు వారే గొప్పవారిగా చెలామణి అవుతున్నారు. మాట మీద నిలబడేవారికి కాలం కాదు, నిజాయితీగా బ్రతికేవారికి స్థానం లేదు మిత్రమా. గతాన్ని మర్చిపోయేంతగా బిజీగా కష్టపడు. అప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూసే సమయమే నీకు ఉండదు.